వెల్కమ్ టు TZ24 టీవీ. నేను మీ దివ్య. కరుణించు శివయ్య అంటూ తీరొక మొక్కులతో వేల సంఖ్యలో భక్తులు పాల్గొని సనాతన శివాలయంలో కొలువై ఉన్న శివపార్వతులను దర్శించుకొని శివపార్వతుల కళ్యాణమును ఆసక్తిగా తిలకించారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గూడూరు మండలంలో సనాతన శివాలయంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంకు ముఖ్య అతిథులుగా మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ మురళీ నాయక్ దంపతులు పాల్గొన్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గూడూరులో సనాతన శివాలయంలో భక్తులు రద్దీతో కిటకిటలాడింది. శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం తిలకించుటకు భక్తులు తమ పిల్ల పాపలతో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం నుండి ప్రత్యేక పూజలు హోమాలు అనంతరం సాయంత్రం లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ఎదుర్కొల కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. శివ పార్వతుల విగ్రహాలను ఊరేగింపుగా శివాలయానికి తరలించి కళ్యాణ మండపానికి చేర్చారు. ఈ కళ్యాణ వేడుకల్లో మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ మురళీ నాయక్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. కళ్యాణ మహోత్సవ వేడుకకు పాల్గొన్న ఎమ్మెల్యే మురళీ నాయక్ ఆయన సతీమణి ఉమానాయకులకు ఆలయ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో సన్మానించారు. ఎమ్మెల్యే దంపతులు వేదికపై ఆసీనులై శివ పార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. శివ పార్వతుల కళ్యాణ మహోత్సవంలో మండలంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కళ్యాణంలో తిలకించి పులకించిపోయారు. మమ్మల్ని కాపాడు శివయ్య అంటూ రెండు చేతులను జోడించి శివ పార్వతులను వేడుకున్నారు. ప్రతి సంవత్సరము లాగానే ఈ సంవత్సరం కూడా నిత్య నామ గోత్రార్చన అంటే శివరాత్రి నుంచి మళ్ళొచ్చే శివరాత్రి వరకు వారి యొక్క పేర్లను కనుక ఇచ్చినట్టయితే 2000 పదాలు ఇచ్చి పేర్లను కనుక ఇచ్చినట్టయితే ప్రతిరోజు కూడా ఆలయంలో కూడా అర్చకుల చేత వారి యొక్క గోత్రనామాల చేత పూజ నిర్వహిస్తున్నాము. ప్రారంభించే ముందు జరిగేటువంటి వేడుకలు ప్రారంభమవుతాయి కనుక అప్పటి నుంచి అందరూ కూడా తమ తమ పనులను ముగించుకొని ఈ యొక్క ఆలయానికి విచ్చేసి అక్కడి నుంచి డాక్టర్ శ్రీ ఏపూర్ రవీందర్ రెడ్డి గారి సద్రోహములకు అక్కడి నుంచి ఆ యొక్క వీడియోనే భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. సద్యో జాతం ప్రవజ్యామి సద్యో జాతాయ వై నమో నమః. భవే భవేనాది భవే భవస్వమాం భవోద్భవాయ నమః. ఓం వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమో శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః. కాలాయ నమః కల వికరణాయ నమో బల వికరణాయ నమో బలాయ నమో బల ప్రవదనాయ నమః సర్వభూత ధమనాయ నమః. నమస్తే అష్టరుద్రరూపేభ్యః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అందరూ పరమ ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఇదే प्रेम से बोलिए पार्वती परमेश्वर श्री नारायण. కుటుంబానికి ప్రత్యేక
కూడా కూర్చోవద్దండి. ముందుకు రండి అమ్మా, ముందుకు రండి అమ్మా. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు నిలబడితే బాగుండదు. చైర్స్ వెనకకేసుకోండి మనకు. అలాగే స్థానికంగా ఉండే ఇక్కడ గూడూరు పట్టణ ప్రజలందరికీ నేను శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అదేవిధంగా నేను ఎప్పుడైతే ఎలక్షన్లలో తిరగడం మొదలుపెట్టానో గూడూరు ఎంటర్ అవ్వగానే మొట్టమొదటి గుర్తు శివాలయంకి వచ్చేసి పూజలు చేసుకుని ఏ కార్యక్రమాన్నన్నా విజయవంతం చేసుకోవడం శివుడే నన్ను ఇక్కడ నడిపించినప్పుడు ప్రార్థిస్తా ఉంది. గూడూరు మండలంలో ఇక్కడ ఎంఐఎంఎల్ నాయకులున్నా, బీఆర్ఎస్ నాయకులున్నా నాకు చక్కటి ఆదరణ చూపించి ఏ ఊరు పోయినా కూడా మేము మీ పేరు చెప్తాం, సర్వేలలో మీరే ముందుంటారని చెప్పేసి ప్రతి ఒక్క గ్రామం, ప్రతి ఒక్క తండ గూడాల నుండి మీరు ఇక్కడ స్థానిక నాయకుడు మురళీ నాయక్ అయితే బాగుంటుందని మీరందరూ ప్రచారం చేయడం వల్లనే నేను భావిస్తా ఉన్నా. అదేవిధంగా టికెట్ రావడంతో పాటు నన్ను మీరు 51 మెజార్టీతో గెలిపించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి సోదరులు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పోయినసారి బత్తి పోచమ్మ గుడి నిర్మాణం కొంచెం ఇబ్బంది అవుతా ఉంది, చాలా డిలే అయింది అని చెప్పగా నా వంతు కొంత సాయం చేయడం జరిగింది. అదేవిధంగా అప్పుడు మనసులో కోరుకున్న విధంగా నాకు టికెట్ రావడం, నేను గెలవడం విధంగా కూడా ఆ దైవం అనుకుంటూ ఇప్పుడు నేను బత్తి పోచమ్మ రావడానికి చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి సీసీ రోడ్డు నేనే స్వయంగా 2 లక్షల రూపాయలతో స్పెషల్ డెవలప్మెంట్ లో నుంచి నేను కేటాయించడం జరిగింది. అదే శివాలయానికి ఉన్నటువంటి రోడ్డు కూడా పెట్టడం జరిగింది. కేవలం ఈ 2 గుళ్ళకే 12 లక్షల రూపాయలతోటి ఈ 2 సీసీ రోడ్లను త్వరితగతిలోనే నిర్మించే విధంగా నేను ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉండే నాయకులకు నేను చెప్తా ఉన్నా. అదేవిధంగా ఈ ఆలయ కమిటీ సభ్యులు ఎప్పుడు ఎల్లవేళలా నన్ను పెద్ద మనసుతోటి ఇక్కడికి లోనికి ఆహ్వానించి ఆశీర్వదించి నన్ను దేవుని సన్నిధిలో ఉంచి నా కోరికలే వారి కోరికలు అనుకుని మరి దేవుని దగ్గర వారు కూడా కోరుకున్న కోరికలతో ఈ రోజు నేను శాసనసభ సభ్యునికి నిలబడడం జరిగింది. అందుకే అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఎల్లవేళలా నాకు నా ఎదుట ఉన్నటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ సోదరులకు కూడా పేరు ధన్యవాదాలు. నేను ఏ ఊరు పోయినా కూడా మంచి కవర్ కూడా టికెట్ కొరకు పోరాడాలని చెప్పేసి వీరందరూ నన్ను ప్రజలకు తెలియజేయడంలో ముఖ్య భూమిక పోషించినటువంటి మన జర్నలిస్టులందరికీ, పత్రికా మిత్రులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి అందరూ మన శివరాత్రి శుభాకాంక్షలు. అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఎల్లవేళలా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ గొప్ప అవకాశం ఉన్నటువంటి మన రవీంద్ర గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఆలయ సభ్యులకు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.